ఓం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే గౌరీ శంకర్ శంకర శంకర్ గౌరీ గౌరీ ఉమా శంకర్ శంకర శంకర్ ఉమా ఉమా హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే జగత్కల్పనా జీవకల్పనా ఆల్ దిస్ కల్పనా దీర్ఘ స్వప్న all this jalam, all this juggler deeds, all this Maya thought, all this Maya street, nothing exists, nothing belongs to you. You are neither mind nor body, immortal self you are. Nothing exists, nothing belongs to me. I am neither mind nor body, immortal self I am. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే బోలియే కృష్ణ భగవాన్ కి సియావర రామచంద్ర की ఉమాపతి మహాదేవ की పవన సుత హనుమాన్ की ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి. ఎందుకంటే ఈరోజు చెరువుగట్టులో ఉన్నటువంటి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి దర్శనం కోసం మన యొక్క సాధకులు, మన గీతా విజన్ యొక్క భక్తులు మనం బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు ప్రయాణం ప్రారంభమైంది. మధ్యలో ఉన్నాము, కారులో వెళ్తున్నాము. మన కారుని డ్రైవింగ్ చేస్తున్నది సౌమేంద్ర చాంద్, పూరి జగన్నాథ్ ధామ్ నుంచి వచ్చారు. అదేవిధంగా మనకి జోష్న మాతాజీ, ఆనందమయ మాతాజీ, మన రవి గారు ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళు ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాము. వారు కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. దానికి నేను వాటికి సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మనము ఆ జడలమర్రి రామలింగేశ్వర స్వామి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. ప్రతి పౌర్ణమి అమావాస్య రోజున అక్కడ 1,00,000 మందికి పైగా ఆ రాత్రి అక్కడే పడుకొని దర్శనం చేసుకుని వస్తుంటారు. కాబట్టి వెళ్ళే మార్గంలో కూడా ఇక సమయాన్ని వృధా చేయడం ఎందుకు, ఏదో వేరు సినిమా పాటలు లేకుంటే పడుకోవడమా, ఇంక వేరుగా సమయాన్ని వృధా చేయకుండా ఈ యొక్క ప్రయాణంలో కూడా ఈ సత్సంగం అనేది మనం కొనసాగించాలని. ఎందుకంటే మనం ఊపిరి ఉన్నంత వరకు సత్సంగాన్ని మనం చేస్తుండాలి. మీరు ఏ కర్తవ్యం మీ కార్యక్రమాలు చేసుకున్నా, ఏ పనులు చేసుకున్నప్పుడు కూడా ఆ ఈశ్వరుని నామం తలుచుకుంటూ ఆ సత్సంగంలో ఉండడం అనేది గొప్పది. సత్సంగాన్ని మించినటువంటి తపస్సు కానీ, సత్సంగం వలన కలిగే శక్తి భక్తి కంటే గొప్పది ఏమీ లేదని, అందుమూలంగా మనము ఈ కారులో వెళ్తుండగా కూడా ఈ ప్రయాణంలో కూడాను సత్సంగాన్ని కొనసాగించడం అనేది చాలా ఉచితము, చాలా గొప్ప విషయం. హరి ఓం స్వామీజీ. హరి ఓం. అంతర్ముఖం అండ్ బహిర్ముఖం గురించి తెలియజేయగలరు?
హరి ఓం. అంతర్ముఖం బహిర్ముఖం అంటారు. అంటే ఈ మొత్తం సృష్టి, యావత్తు సృష్టి కూడా మనం చూస్తున్నటువంటి ఈ స్థూలమైనటువంటి పంచభూతములు కాకుండా సూక్ష్మమైనటువంటి పంచభూతముల నుండి తయారయ్యింది. అంటే మొట్టమొదటిసారిగా శుద్ధ చైతన్యం, దానికి వికారాలు ఉండవు, అంటే నిర్వికారము, దానికి ఎటువంటి గుణములు లేవు, నిర్గుణము. మరి అలాంటి తత్వము ఇంకెటువంటి సృష్టి కూడా ఉండదు దాంట్లో. అయితే వికారాలు పొందే గుణములు కలిగినటువంటి ఒక మాయాశక్తి ప్రకృతి ఆ శుద్ధ చైతన్యాన్ని ఆశ్రయించి ఈ సృష్టి జరగడానికి కారణమవుతున్నది. దాని మూలంగా శుద్ధ చైతన్యం కూడా ప్రకృతి రెండు కూడా ఈ జగత్తుకి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్లుగా జగన్మాత జగత్పితగా ఈ సృష్టి జరుగుతుంది. అయితే సృష్టి జరిగేటప్పుడు ఈ సమష్టి, ఈ సృష్టిలో వ్యష్టి రూపంగా ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అదే శుద్ధ చైతన్యము ప్రకృతి కలయికగా ఉంటుంది. కాబట్టి అణువణువు కూడా ఆ పార్వతీ పరమేశ్వరవు శివశక్తి కలయికే యావత్తు సృష్టి. అయితే సూక్ష్మంగా, అంతకంటే అవ్యక్తంగా, అవ్యక్తమును తర్వాత సూక్ష్మము, సూక్ష్మం తర్వాత స్థూలం అంటారు. అందువలన ప్రతి ప్రాణికి కూడా ఆ మాయాశక్తి తర్వాత తన్మాత్రలు అనే ఒక సూక్ష్మ పంచభూతములు వస్తాయి. తద్వారా మొట్టమొదటిసారిగా సాంఖ్య సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారంటే ప్రకృతి నుండి సమష్టి బుద్ధి మహత్తత్వము, తరువాత అహంకారము, అంటే సమష్టి అహంకారము, తరువాత సమష్టి మనస్సు, తర్వాత సూక్ష్మ పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తరువాత స్థూల పంచభూతములు. ఇది 24 తత్వములు కలిగి ఉంటుంది. 24 తత్వములతో ప్లస్ శుద్ధ చైతన్యము. ఇది యావత్తు సృష్టి యొక్క రహస్యం. అయితే ఎప్పుడైతే వ్యష్టి ప్రకారంగా ప్రాణులు వచ్చేటప్పుడు ఈ పంచభూతముల నుండి పంచీకరణం చెంది వాటి యొక్క స్థూలం అనేది శరీరాలుగా వస్తున్నాయి. పంచభూతముల యొక్క సూక్ష్మ పంచీకరణం నుండి మన యొక్క ఇంద్రియములు, మనసు, బుద్ధి ఏర్పడుతుంది. అందువలన స్థూల శరీరము, స్థూలంగా ఉన్న ప్రపంచంతో జరిగే వ్యవహారాన్ని బహిర్ముఖము అంటారు. సో బహిర్ముఖం జరగాలంటే మనస్సు, ఇంద్రియములు, శరీరాన్ని ఉపయోగించుకొని బాహ్య ప్రపంచంతో జరిగే వ్యవహారాన్నే బహిర్ముఖము అంటారు, అంటే బయటికి. అయితే ఈ వ్యవహారం నుండి మనము విత్డ్రా చేసుకొని వెనక మరల్చి దృష్టిని బయటికి పోనీయకుండా లోపలికి తొంగి చూడడాన్ని అంతర్ముఖం అంటారు. ఎందుకంటే ఈ స్థూలంగా ఉన్న ఈ బాహ్య ప్రపంచానికి సూక్ష్మంగా ఉన్న అంతర్ ప్రపంచం కారణం. కాబట్టి కారణం తెలుసుకుంటేనే మీకు సర్వం తెలుస్తుంది. ఎందుకు? కారణం అనేది ఒక్కటి, కార్యాలు అనేకం, మట్టి ఒక్కటి, పాత్రలు అనేకం, బంగారం ఒక్కటి, ఆభరణములు అనేకం, నీరు ఒక్కటి, కెరటములు, తరంగాలు, బుడగలు, అలలు అనేకం. అందువలన యావత్ సృష్టిలో ఉన్నటువంటి నామరూపాలను తెలుసుకోవడం అనేది అసాధ్యము, అది అనంతము. కాబట్టి సృష్టి రహస్యము, ఈశ్వర తత్వము, నా యొక్క స్వరూపము, ఇవి తెలుసుకోవాలంటే వాటికి మూలములో ఉన్నటువంటి ఒక కారణాన్ని తెలుసుకోవాలి. ఆ కారణం ఎక్కడ ఉన్నది? అంతర్ముఖములో శుద్ధ చైతన్యముగా ఉన్నది. మరి శుద్ధ చైతన్యం బయట కూడా ఉన్నది కదా, బయట కూడా వ్యాపించి ఉన్నది. కానీ దాన్ని తెలుసుకోవాలంటే అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడే తెలుసుకోగలుగుతాము. ఎలాగంటే ఆవుకి శరీరం అంతా పాలు ఉన్నప్పటికీ పొదుగు దగ్గరికి వెళ్ళి ఎలాగైతే పాలు తీయాల్సి ఉంటుందో, అదేవిధంగా ఈ దేశంలో ప్రభుత్వం అంతా ఉన్నప్పటికీ మనం ఎలాగైతే ఒక ఆఫీస్కి వెళ్ళి మంత్రి, ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎలాగైతే సంతకం పెట్టిస్తామో, అదేవిధంగా
ఈ సృష్టి అంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య పరమాత్మను గుర్తించాలంటే ముందుగా ఆ బహిర్ముఖం నుండి విరమించుకొని లోపలికి తొంగి చూడాలి. ఎందుకంటే ఎప్పుడైతే స్థూలము నుండి సూక్ష్మకు ప్రయాణం జరుగుతుంది తత్వంలో, ఫస్ట్ మన ఇంద్రియములన్నీ మనము మూసుకొని ఉన్నప్పుడు నేత్రం ముఖ్యంగా ఈ నామరూప ప్రపంచం అనేది జారిపోయింది. దానికంటే సూక్ష్మం ఏమిటి? శరీరము. సో శరీరం అనేది ధ్యాస విడిచిపెడితే ఇంద్రియములకు చేరుతాము. ఇంద్రియములు కూడా బయటికి చూడడం అనేది స్వాభావికం, కానీ వాటిని ప్రయత్నపూర్వకంగా ఆ ఇంద్రియములు నిగ్రహించుకొని అంతర్ముఖంలోకి మనము తొంగి చూసేటప్పుడు ఇంద్రియములు కూడా జారిపోతాయి. తర్వాత మన మనస్సును మనము ఒకసారి పరికించి చూసేటప్పుడు ఇంద్రియముల కంటే సూక్ష్మము మనస్సు. సో మనస్సును మనం తొంగి చూసేటప్పుడు మనసులో ఆ జరుగుతున్న సంకల్పాల ఆలోచనలు కూడా ప్రవాహం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు మనస్సు తెలియకుండానే ప్రశాంతత పొంది మీ హృదయస్థములో లయమవుతుంది. అంటే మనస్సు కంటే సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్య ఎరుకగా మిగిలిపోతుంది. ఆ శుద్ధ చైతన్య ఎరుకయే పరమాత్మ. అదే ఆత్మస్వరూపంగా నేనుగా అనుభూతి కలుగుతుంది. అందుకే ఆ శుద్ధ చైతన్య ఎరుకయే లలితా శక్తి, అదే పరమాత్మ, అదే ఈశ్వర, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే మహేశ్వర. కాబట్టి మీరు బయటికి ఎంత బహిర్ముఖంగా వెళ్ళినా, ఎలాగైతే కస్తూరి జింక మస్క్ డీర్ తన ఉదరములో ఉన్నటువంటి ఆ యొక్క కస్తూరి వాసనను బయట ఉందని వెతుక్కుంటూ ఉంటే జీవితాంతరం దొరకదు. అదేవిధంగా మన అంతర్యామి, మన హృదయస్థములో ఉన్నటువంటి చైతన్య ఎరుక, ఆ తెలివి, దాన్ని గుర్తించాలంటే బయట వెతికితే దొరకదు, అంతరంలోకి వెళ్ళాలి. దానినే యోగము అంటారు. కేవల ఆ ఎరుకలో ఉంటూ సాక్షిభూతంగా మనస్సును దర్శిస్తే దాన్ని సహజ యోగం అంటారు. ఆ మనస్సు మీ హృదయస్థములో లయమయ్యి కేవల అహం అంటే నేనుగా ఎరుకుగా నిలిచి ఉంటే దానినే సహజ సమాధి అంటారు. అందుకే అంతరముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలిత సహస్రనామంలో చెప్పడానికి ఇదే అసలైన కారణం. హరి ఓం తత్సత్. చాలా చక్కగా చెప్పారు గురూజీ. భగవద్భక్తులకు, సాధకులకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఈ సత్సంగంలో భాగంగా జడల రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వెళ్తున్నటువంటి ఈ ప్రయాణంలో సత్సంగంలో భాగంగా ఒక చిన్న ఆ యొక్క మహాదేవుని యొక్క భజన పంచాక్షరి స్తోత్రం చేస్తున్నాము. హరి ఓం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నమః శివాయ, 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 నమః శివాయ. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమతనాథ మహేశ్వరాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. నమః శివాయ, 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 నమః శివాయ. శివాయ గౌరీ వదన రవింద సూర్యాయ దక్షధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ,
నమః శివాయ నమః శివాయ నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాయ మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ 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 నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ యజ్ఞస్వరూపాయ గంగాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మయ్యకారాయ నమః శివాయ 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 నమః శివాయ. పంచాక్షర స్తోత్రమిదం ఎప్పటే శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సన్యాసులు సాధువులంతా కూడా సాధన చేయడానికి ఎక్కువగా హిమాలయాలలోనే ఉంటారు. మరి అక్కడ సాధన చేయడానికి ఎక్కువగా శక్తులు ఏమైనా ఉంటాయా? అక్కడే చేయడానికి గల కారణం ఏమిటి తెలియజేయగలరు? హరి ఓం. ఇప్పుడు మన యొక్క ఋషులు అంటే వేదములు ప్రకటమైన అవడానికి కారణమైనటువంటి ఆ ఉపాధులు ఏవైతే ఆ ఋషులని ఆ ఈశ్వర ఎంచుకున్నారో వారి ద్వారా ఆ ఈశ్వరు యొక్క జ్ఞానం ప్రకటమైంది. దాన్నే మనం వేదములు అంటున్నాము. అందుకే వాటిని అపౌరుషేయములు అంటారు. అయితే మనకి ఇప్పటికే మనం చూసాం నదులన్నిటిలో కూడా గంగా నది శ్రేష్టం. ఎందుకు? అది హిమానీ నదాల నుండి వస్తుంది, గ్లేసియర్స్. స్రోతసానామస్మి జాహ్నవి స్థావరాణం హిమాలయ. తో స్థావరాణం హిమాలయ, స్రోతసానాం అంటే నదులన్నిటిలో అహం జాహ్నవి స్వరూపంగా. జాహ్నవి అంటే గంగా. అందువలన ఈ గంగా హిమాలయాలు అనేవి తపోభూమి. అంటే భారతదేశం అంతా తపోభూమి అయినప్పటికీ భారతదేశం అనేది ఉత్తరము నుండి దక్షిణ వరకు శ్రీరామచంద్రుడు తిరిగినప్పుడు, అదేవిధంగా ఇటు తూర్పు నుండి పశ్చిమ వైపు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళారు. అదేవిధంగా ఈ భారతదేశాన్ని మొత్తం కలుపుతూ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, 18 శక్తిపీఠాలు ఉన్నాయి. అంటే మొత్తం భారతదేశం అంతా కూడా తపోభూమే. అయినప్పటికీ గంగా హిమాలయాలలో అక్కడ ఉన్నటువంటి ఇప్పటికి కూడా ఆ వాతావరణం ఏదైతే ఉందో ఇంకా అంత బాగా పొల్యూషన్ కాలేదంటే ఆ వాతావరణంలో జీవించడమే కష్టం. కాబట్టి అక్కడ జనసమూహం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వమంతా కూడా ఎక్కడైతే మనిషి ప్రవేశిస్తాడో అక్కడ కాలుష్యం ప్రారంభమవుతుంది. కాబట్టి గంగా హిమాలయాలు అనేవి అందరికీ, సామాన్యులందరికీ జీవించడానికి అంత యోగ్యంగా ఉండే స్థలము, వాతావరణం కాదు. కాబట్టి సర్వసంగ పరిత్యాగి, ఎటువంటి ఆసక్తి, కోరికలు, స్వార్థము, స్వలాభము, ఆపేక్షలు లేనివారు ఎవరైతే ఈ సమాజంలో ఒక పరీక్షించి, గమనించి, విశ్లేషించి, పరిశీలించి సత్యము అసత్యము, నిత్యము అనిత్యము అని వివేకముతో తెలుసుకున్నవారు ఈ మిథ్యా వికారాలు, మార్పులు చెందుతున్నటువంటి ఈ మాయ, ఈ ప్రపంచాన్ని, నామరూప ప్రపంచాన్ని విడిచిపెట్టి సత్యమనే ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసువులు, ముముక్షులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమాజం నుండి దూరంగా ఉంటారు. కాబట్టి వారికి ఆ స్థావరాలైనటువంటి హిమాలయ గంగా స్థలం అనేది అత్యంత శ్రేష్టమైన, పవిత్రమైనటువంటి సాధనకి అత్యంత అనుకూలమైనటువంటి ప్రదేశము. అందుకే సాధారణంగా
ఎవరైనా సరే సన్యాసి అంటే రిషికేశు, హరిద్వారు ఫేమస్, ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆ గంగానది ఒడ్డున ఉంటూ అక్కడ తపస్సు చేసుకోవడానికి, వేరే ఆలోచన రాకుండా ఉండడానికి కూడా ఆరంభములో మనకి ప్రదేశము కూడా అనుకూలిస్తుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళిన వెంటనే మన మనసు కూడా కాస్త ప్రసన్నత పొందుతుంది. అందువలన వేదాలు ప్రకటమైన ఋషులు ముఖ్యంగా గంగా హిమాలయ ప్రాంతంలో ఎక్కువగా ఉండేవారు. ఎందుకంటే యోగులు, ఋషులకి అత్యంత అనుకూలమైన ప్రదేశం అది. ఆ పవిత్రమైన గంగా జలాలతో ఉదయాన్నే ప్రాతకాలంలో స్నానం చేస్తూ అక్కడే జపతపాలు, యజ్ఞయాగాలు కూడా చేసేవాళ్ళు ఋషులు కూడా. సో ఆ ఋషి పరంపర, ఆ గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటి సాధు సంతులు, మహాత్ములు కూడా ఆ గంగా హిమాలయ నుండి ఎక్కువగా ఉంటారు. అక్కడ యోగి సాధన, అదేవిధంగా శాస్త్ర శ్రవణ మనన నిధిధ్యాసనాలు, భక్తి, ఉపాసన, యజ్ఞ యాగాలు కూడా ఆ నైమిషారణ్యం కానీ, ఆ కురుక్షేత్రం కానీ, హరిద్వార్, ఋషికేశులు కానీ అవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాతావరణంతో కూడి ఉండడం వలన అక్కడ సాధారణంగా ఋషులు, యోగులు, సాధు సంతులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ప్రతిదానికి ఒక కూడలి అంటారు, ఒక కలిసే ప్రదేశం, ఒక సంఘం అంటాం. మనము ఒక మార్కెట్కి వెళ్తే ఒక అడ్డా ఉంటుంది, ఒక లేబర్ ఉండే అడ్డా ఉంటుంది, ఒక సంత జరిగే మార్కెట్ ప్లేస్ ఉంటుంది. అదేవిధంగా యోగులు, సాధువులు, సన్యాసులు, సంతువులకు అందరికి కూడా ఆ గంగా హిమాలయ ప్రదేశం అనేది అత్యంత అనుకూలం. కాబట్టి ఇప్పుడు సన్యాసి అడ్డా అంటే అది ఋషికేశు, హరిద్వార్లో మీరు చూడవచ్చు. కాబట్టి వాస్తవానికి ఆరంభంలోనే ఆ ప్రదేశాలు, ఆ సమయము, ఆ దేశము మనకి ఉపయోగపడతాయి తప్ప ఆ సాధనలో మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ దేశకాల పరిస్థితికి అతీతమైనటువంటి తత్వం కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. మన యొక్క పురాణాల ప్రకారంగా దక్షిణం కంటే ఉత్తరం వైపు ఆధ్యాత్మికంగా అనుకూలమని చెప్తాం. కానీ ఒక తత్వం మీరు ఒక నిష్ట కలిగినప్పుడు దక్షిణ, ఉత్తర, తూర్పు, పడమర అనేవి ఉండవు. ఎందుకంటే దేశకాల అతీతమైనది ఆత్మస్వరూపం కాబట్టి. అందుకే మనకి తిరువన్నామలై అంటే దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి రమణ మహర్షికి చాలామంది అన్నారు, భగవాన్ మీరు ఒక్కసారి గంగా హిమాలయాలకు వస్తే బాగుంటుంది అన్నారు. గంగా హిమాలయంకి ఎక్కడ ఉంది, ఇక్కడే కదా గంగా హిమాలయ అన్నారు ఆయన. అంటే ఏంటి, మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా గంగా హిమాలయాలే, అంతకంటే వేరేమీ ఉండదు. ఆ ఈశ్వరుని విభూతి. అందుకే చందనయే సుదేశ్ కమాటి తపోభూమి హర గ్రామ హై అరబాలా దేవి की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है అంటారు. అంటే చందనం అంటే యావత్ భారతదేశం మట్టి అంతా కూడా చందనం లాంటిది. అందులో కంకరలో శంకర స్ఫురణ వినిపిస్తుంటుంది మనకి. ఆ భక్తితో, ఆ ఏకాగ్రతతో మనం వింటే, ఆ సూక్ష్మ దృష్టి మనకు ఉంటే. అందువలన ఇక్కడ ప్రతి నది గంగాజలంతో సమానమే. ఈ మట్టిలో ఆ చందనము, ఆ యొక్క యోగ్యమైన పూజకు యోగ్యమైనటువంటి మట్టి. అందువలన మన వేదములు కూడా పంచభూతములు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, నక్షత్రాల, గ్రహాలు, యావత్ సృష్టి అణువణువు కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని చెప్తుంది. కాబట్టి ఈ వసుదైవ కుటుంబకం లోకా సమస్త సుఖినోభవంతు అనే ఒక ప్రార్థన ఉంటుంది మనకి. స్వార్థంగా ఎవరికి కూడా స్వలాభం కోసం స్వార్థంగా వ్యక్తిగతంగా ప్రార్థనలు లేవు. యావత్ జగత్తంతా ఈశ్వర స్వరూపం. ఇదంతా జగదీశుని శరీరమే ఈ ప్రపంచమనే చెప్పే తత్వమే ఈ సనాతన ధర్మం. అందువలన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్ అని చెప్తుంది మనకి. అందువలన మన ప్రార్థనలు కూడా ఎలా ఉంటాయి, అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. హే భగవాన్, హే పరమాత్మ, హే ఈశ్వర, నాకు ఈ అసత్యము మిథ్య నుండి సత్యం వైపు నాకు తీసుకెళ్ళు, నన్ను తీసుకుని వెళ్ళు, మమ్మల్ని తీసుకుని వెళ్ళండి. హే పరమాత్మ, హే ఈశ్వర, మాకు అజ్ఞాన అంధకారం నుండి జ్ఞానం అనే ప్రకాశంలోకి తీసుకుని వెళ్ళండి. హే పరమాత్మ, మమ్మల్ని ఈ నాశనం అయిపోయినటువంటి ఈ మత్స్యం శరీరము నుండి అవినాశి అమృతత్వం వరకు మమ్మల్ని తీసుకుని వెళ్ళు అనే ప్రార్థన మనది.
అలాంటి తత్వం. అందువలన ఆరంభములోనే హిమాలయాలు, గంగా హిమాలయాలు అనేవి అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణము. అందువలన ఆరంభంలోనే తప్ప యావత్ భారతదేశం అంతా కూడాను ఇక ఎక్కువ తక్కువ, మంచి సమయము, చెడు సమయము, మంచి ప్రదేశము, తక్కువ ప్రదేశము, గొప్ప ప్రదేశము అనేది ఉండదు. ఇవన్నీ కూడా ఆరంభంలోనే ఒక క్రమశిక్షణకి మనం చేరుకోవాలంటే ఆరంభం కూడా చాలా అవసరం. అందువలన ఈ సిటీలలో, ఈ నగరాలలో ఆరంభం అంటే సాధన ఎవరైతే ప్రారంభిస్తారో ఈ సిటీలు, నగరాల కంటే ఒక సెక్యులర్డ్గా, ఒక వివిక్త దేశం, ఒక రహస్య స్థలాలు, ఒక గుహలు, ఒక నదీ తీరాలు, ఒక అరణ్యాలు, అలాంటి ప్రదేశాలు మనకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాటిలో చూసుకుంటే ఆ గంగా నదీ తీర ప్రాంతము, ఆ హిమాలయాలు అత్యంత పవిత్రంగా, ఆ కాలుష్యం లేకుండా అత్యంత అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రాణవాయువుతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క గ్రీనరీ, ఆ యొక్క చెట్లు, ఆ యొక్క హిమాని నదాలు, ఆ సెలయేళ్ళు, ఆ గార్జెస్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి స్థావరానాం హిమాలయ అన్నారు భగవాన్. ఎందుకు? మనం అనేక పర్వతాలు చూస్తాం, కానీ హిమాలయాలు అనేది అద్భుతంగా చూస్తాం. కాబట్టి అది నా విభూతిగా చూడండి. మనం అనేక నదులు చూస్తాం, కానీ ఆ యొక్క హిమాలయ పర్వతముల నుండి వస్తున్నటువంటి ఆ జలాలు అద్భుతమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, అమృతమైనటువంటి ఆ జలాలు. కాబట్టి గంగా నది గొప్పది. కాబట్టి ఆ విభూతిని నా విభూతిగా చూడండి అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కాబట్టి హిమాలయాలు, గంగా నదీ తీరాలు అనేది సహజమైనటువంటి ఆ నివాస యోగ్యంగా సాధువులకి, సంతులకి ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువగా సంతు మహాత్ములు, సాధువులు, యోగులు, ఋషులు ఉంటారు. హరి ఓం స్వామీజీ, హిమాలయాల యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క శక్తి గురించి చాలా చక్కగా వివరించారు. స్వామి హిమాలయాల గురించి చాలా బాగా వివరించారు. అట్లాగే ఇంకొక చిన్న సందేహం ఉంది. మనకి అనేక నదులు ఉన్నాయి. గంగా నదిలో స్నానం చేస్తే మాత్రమే ఆ పాపాలు పోతాయా, లేకపోతే మిగతా నదుల్లో కూడా అలా జరుగుతుందా? ఈ తేడా ఉన్నప్పుడు మరి ఇంక పుష్కరాలకు స్నానాలు చేయడం ఎందుకు? అది చిన్న సందేహం స్వామి, వివరించగలరు? హరి ఓం అండి. పవిత్రమైన నదులు అంటే గంగా నదిని పవిత్రం ఎందుకు అంటున్నారంటే అవి హిమానీ నదాల నుండి వస్తుందని పవిత్రమైన నది అని చెప్తున్నారు. వాస్తవానికి పవిత్రమైన నది అంటూ ఏముండదు. నదులన్నీ పవిత్రములే. ఎందుకు? ఆపహ, సాక్షాత్తు నీటిని ఆపహ అంటారు. అంటే ఆపహ అంటే సాక్షాత్ పరమాత్మని వేదముల్లో చెప్పాయి. ఆపో వై బ్రహ్మ, ఆపో వై విష్ణు, ఆపో వై రుద్ర. అంటే సాక్షాత్ జలమే బ్రహ్మ, ఆ జలములే విష్ణు, ఆ జలములే శివ. కాబట్టి ఆ జలములు లేనప్పుడు ఏ ప్రాణి ఉండదు. అంటే మన ప్రాణం ఇప్పుడు నిలబడి ఉన్నదంటే ఆ జలములే కారణం. ఆపోవై ప్రాణ అంటే కేవలము నీటి వలనే ప్రాణం నిలబడుతున్నది. ఉపనిషత్తులు ఏం చెప్పారంటే మీరు భోజనం చేయకుండా కొన్ని రోజులు మీరు జీవించగలరు, కానీ జలములు అంటే నీరు త్రాగకుండా మీ ప్రాణాలు పోతాయి. కాబట్టి మన ప్రాణం, ఈ ప్రాణశక్తి కొనసాగాలంటే జలం అవసరం. కాబట్టి జలం అనేది సాక్షాత్తు బ్రహ్మ ప్రకటమైనట్టుగా ఆ జలమును ఎవరైతే భావిస్తారో ఆ జలములను పూజించడమే ఈశ్వరుని పూజించినట్టు. అందువలన పంచభూతములను కూడా మనం పూజించాలి. కాబట్టి ఆ జలము ఏ నది, ఏ కాలువ, ఏ బావి అనే చూడక్కర్లేదు. జలములన్నీ పరమాత్మ స్వరూపంగా భావన చెయ్యాలి. కాబట్టి గంగా నది ఎందుకు పవిత్రం అంటున్నారు? కాబట్టి మనము నదులన్నిటిలో కూడా గంగా నది అంటే ఒక గొప్ప పవిత్రమనే ఒక భావన కలిగి ఉన్నాము. కాబట్టి అందుకే మన దృష్టి ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నాన్నగా గుర్తించమని చెప్పారే తప్ప మిగతా నదులన్నీ కూడా పవిత్ర నదులే, మిగతా నదులన్నీ కూడా ఆ గంగా జలములే. కాబట్టి అదే గంగా ఇక్కడ గోదావరిగా ప్రకటమయ్యింది, అదే గంగా ఇక్కడ కృష్ణానదిగా ప్రకటమయ్యింది, అదే గంగా తుంగభద్ర, కావేరి, నర్మదా అంటే సకల నదులన్నీ కూడా ఆ గంగా నది యొక్క స్వరూపమే. ఆ గంగా నదియే పరమాత్మ స్వరూపంగా మనం దర్శించాలి. అందుకే ఎక్కడ నీరు కూడా దాన్ని పొల్యూట్ చేసామంటే మనము ఈశ్వరునికి అపరాధం చేసినట్టు అవుతుంది. కాబట్టి
ప్రతి జలముల్లో గంగా నది, ఈ సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి, కృష్ణ ఏముండదు. అందుకే నదులన్నీ కూడా అంటే వర్షపు జలాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో నదులు, తటాకాలు, కాలువలు, సరస్సులు ఇవన్నీ కూడా చివరికి ఎక్కడ కలుస్తున్నాయి? సముద్రంలో కలుస్తున్నాయి. అంటే అందుకే సముద్ర స్నానము సర్వ నదుల స్నానంతో సమానమని చెప్తారు శాస్త్రంలో. అందువలన ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అని చెప్తారు. ఎందుకు సంధ్యావందనంలో ఎందుకు చెప్తాం మనము అంటే మొత్తము ఆ యొక్క మేఘాలు నుండి వర్షం రావడానికి కారణం ఏమిటి? ఆ నది సముద్ర జలాల నుండి ఆ వేడికి బాష్పీభవనం చెంది అక్కడ చల్లబడి మేఘాలుగా మారి మళ్ళీ నీరు వచ్చి మళ్ళీ ఆ నదులు సెలయేళ్ళు అన్నిటి నుండి చివరికి నీరు ఎక్కడ కలుస్తుంది? సముద్రంలో కలుస్తుంది. అంటే ఇదంతా ఒక ఆ యొక్క సృష్టిలో ఆ ధర్మచక్రము కాలచక్రంలో భాగమే. కాబట్టి ఇది ఈశ్వరుని యొక్క ప్రణాళిక, ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యం. కాబట్టి ప్రతి జలములు కూడా పరమాత్మ స్వరూపంగా మనం భావించాలి. అందువలన నదులన్నిటిలో ఒక పెద్ద అంటే జ్యేష్ఠ నదిగా మనం తీసుకుంటామే తప్ప కేవలం గంగానదే పవిత్రము, గంగానదిలోనే స్నానం చేస్తే పాపాలు పోతాయంటే అది పూర్తిగా సత్యం కాదు. నిజానికి చెప్పాలంటే ఏ నదిలోనూ స్నానం చేసినంత మాత్రం పాపాలు ఏమీ పోవు. అది మీరు ఎలా పోతాయి అంటే నది స్నానం చేసినప్పుడు మీరు ఏ భావనతో, ఏ సంకల్పంతో, ఏ తపస్సుతో, ఏ అర్చన భావంతో చేస్తారో ఆ యొక్క మన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం వల్లనే మీకు ఆ అంతఃకరణము పరిశుద్ధమవుతుంది తప్ప కేవలము నీటితో కడిగినంత మాత్రం పాపాలు ఏమి పోవు. ఎలాగంటే ఒక బర్రె అంటే ఒక గేదె తన యొక్క దోమలు ఈగలతో బాధపడలేక ఆ బురదతో మకిలితో అప్పుడు ఒక నదిలో మునిగేటప్పుడు ఆ ఈగలు దోమలు ఎలాగైతే ఆ తటాకం వద్ద ఉన్నటువంటి చెట్టు మీద ఎలాగైతే వాలుతాయో మనం కూడా ఈ పాపాలు అనేక దురాఘాతాలు అనేక అపరాధాలు చేసి గంగాలో స్నానం చేసినంత మాత్రాన మీకు తాత్కాలిక కొంతకాలం పాటు అమ్మయ్యా నేను పవిత్రమయ్యా నేను భావన కలుగుతుంది తప్ప మళ్ళీ బయటకు వచ్చేసరికి యథావిధిగా ఎలాగైతే ఆ ఈగలు దోమలు మళ్ళీ బర్రి మీద వాలుతాయో మళ్ళీ పాపాలు మనకి మళ్ళీ అంటుకుంటాయి. అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలి? కేవలం గంగా నది స్నానం వలన మనకి పాపాలు పోతాయి అనేది కూడా పూర్తి సత్యం కాదు. అంటే అదే గంగని మనం ఎంత ప్రేమతో భక్తితో ప్రీతితో మనం పూజిస్తున్న పరమాత్మగా భావించి ఆ భావనలో ఉండడం వలన ఎక్కడ మీరు నీరు చూసినా ఆ గంగా జలంగా భావన చేసినప్పుడే మీ పాపాలు పోతాయి. అంతే తప్ప అనేక ఘోరాలు నేరాలు చేసి గంగలో ఒకసారి స్నానం చేసి వస్తే నా పాపాలు పోతాయంటే ఈ పాటికి భూమి మీద పాపమే ఉండేది కాదు. ఎందుకంటే అందరూ కూడా గంగా నదికి వెళ్ళి స్నానాలు చేసుకుని ఉండేవాళ్ళు. కాబట్టి దాన్ని యథాతథంగా తీసుకోకుండా దాని వెనుక ఉన్నటువంటి రహస్య తత్వాన్ని మనం గుర్తించాలి. అందుకే ఆ గంగనికి ఆ గంగాదేవి పూజగానే మనం ఈరోజు గోదావరి కానీ కృష్ణానది కానీ పుష్కరాలు చేస్తాము. అదేవిధంగా పుష్కరాల్లో అంత అదే సమయంలో చేస్తే పుణ్యం వస్తుంది, మిగతా సమయంలో చేస్తే రాదు అనేది కూడా అది కూడా తప్పే. అందువలన ఒకేసారి పుష్కరాలకి ఒకేసారి కుంభమేళాలకు వెళ్ళి మనము అనవసరమైనటువంటి మనకి ఆ యొక్క హాని తలపెట్టుకోకుండా మనకి మనము ఆ యొక్క ఎటువంటి రక్షణ లేకుండా ఇబ్బందులు పడ్డము, అనేక ప్రాణహాని అనేక ధనహాని ఇలాంటివి తెచ్చుకోకుండా కేవలము మీకు వీలైన సమయంలో వాస్తవానికి నీరే పరమాత్మ స్వరూపం. 365 రోజులు పవిత్రమైన జలాలకు మనము ఎప్పుడు కూడా ఆ పూజలు ఆ యొక్క సంధ్యావందన చెయ్యొచ్చు. కానీ విశేషమైన దినములు మనకి ప్రకటించారు. ఎందుకంటే సామూహికంగా సమాజం అంతా ఒక్కసారి గ్యాదర్ అవ్వాలి, మనం వసుదైవ కుటుంబకమని మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవడానికే ఈ పండుగలు ఎలాగైతే పెట్టుకున్నామో అదేవిధంగా పుష్కరాలు కుంభమేళాలు కూడా పెట్టుకున్నాము. అంత మాత్రాన ఆ రోజు వెళ్తే తప్ప మిగతా రోజులు జరగదు అనేది కూడా అది కూడా పూర్తి సత్యం కాదు. కాబట్టి గంగా నది ఒక్కటి మాత్రమే పరమ పవిత్రమైనది, అక్కడే పాపాలు పోతాయి. ఇంక వేరే నదులు పవిత్రమైనవి కావు, అక్కడ పాపాలు పోవు అనేది కూడా అబద్ధమే. కాబట్టి నది ఏ నది అయినా అది గంగా స్వరూపమే. గంగ అంటేనే పవిత్రత. అందువలన ఆ గంగా నది పేరు మీద అనేక కథలు పురాణాల్లో ఉన్నాయి. కాబట్టి గంగా నది దాని యొక్క స్వరూపమే ఇక్కడ ఉన్నటువంటి గోదావరి.
ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ ఈ విధంగా తెలుసుకొని నీటిని మీరు పరమాత్మ స్వరూపంగా పూజిస్తే అప్పుడే నిజమైనటువంటి మీకు పాపాలు తొలుగుతాయి తప్ప కేవలం పైకి పరమానంద శిష్యుల్లాగా మనము పాటించుకుంటూ పోతే మీకు పాపాలు ఏం పోవు, మరింత అజ్ఞానంలోకే వెళ్తాము. దీన్ని మనము చాలా రహస్యంగా మనము సూక్ష్మ దృష్టితో మనం దర్శించాల్సి ఉంటుంది. హరి ఓం తత్సత్.
हिरण्याभुजकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्री पार्वती समेत जगन्नाथलिङ्गेश्वर स्वामिने नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि। नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रवन्यवपुतोदहिषणे नमः। नमस्ते अस्तु तन्वने बाहुभ्यामुदते नमः। यादयशशिवदमा शिवं बभूवदे धनुः शिवाशरव्यायातपतया नो रुद्रपटया याते रुद्रशिवादनो रघोरा पापकाशिनी तया नस्तनुवाचन्दमया गिरिशन्ताभिचातशिः यानुषं गिरिशन्तहस्ते विधिरितस्तमे शिवाङ्गिरिन्द्रनां परमायुगं हे पुरुषं जगतो शिवेन मददात्वा गिरिशास्यामधामसि यथा नः सर्वविजगदयक्ष्मकं समनासतोम् अध्यवोचति भक्ता प्रथमो धैर्यो विशगो अयेगुच्च सर्वाञ्चं भयन्तर्वार्चया दुधान्यः असव्यस्ताम्रो अरुणपदपब्रह्ममङ्गलः ये चेमागुं रुद्राभितो दक्षस्सिता सहस्रतो वैशाखं हेडयीमहे असव्यो वसर्पदनीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृशन्नदृशन्नदहार्यः उदैनं विश्वा भूतानि सदृष्टावडयादिरः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेढुषे सत्त्वानो अन्तेभ्यो करं नमः प्रमुञ्चधन्वनस्त्वभयोरात्रियोर्यां याश्च ते अस्तैतव पराता भगवा भव अवदत्यधनस्वकं सहस्राजनेषधे ऋषिर्षर्याणामुखाशिवो नः सुमना भव विद्यन्दनुक्तवर्धिनो विशल्यो भानभागं मुदा अनेशन्नश्चेषमाभुरश्चिङ्गदिः या ते हेतुर्मेढष्टमहस्ते बभूवदे धनुः तया अस्मान् विश्वदस्मयक्ष्मयः परिपूजा नमस्ते अस्मायुधायानादताय दृष्टमे उपाभ्यामुदते नमो बाहुभ्यां तपदन्वने परिते धन्मनो येति रस्मां वृणक्ति विश्वदः अधो यदि स्तवाने अस्मिन् निदेशितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाशिकाय निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। सहनो भुनक्तो सह वीर्यं करवामहे तेजस्विनावधीतमा विद्विषावहे। ॐ शान्तिः शान्तिः शान्तिः। समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि प्रार्थम् अक्षतां समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतां समर्पयामि समर्पयामि गन्धद्वारा गन्धुराधरिषा नित्यपुष्टां करीषणीम् ईश्वरीगुं सर्वभूतानां दामिहोपक्वये श्रियं गन्धां धारयामि अलङ्करणार्थम् अक्षतां समर्पयामि अक्षतैः पुष्पैः पूजयामि। ॐ निधनपतये नमः। ॐ निधनपदान्तिकाय नमः। ॐ ऊर्ध्वाय नमः। ॐ ऊर्ध्वलिङ्गाय नमः। ॐ हिरण्याय नमः। ॐ हिरण्यलिङ्गाय नमः। ॐ सुवर्णाय नमः। ॐ सुवर्णलिङ्गाय नमः। ॐ दिव्याय नमः। ॐ दिव्यलिङ्गाय नमः। ॐ भवाय नमः। ॐ भवलिङ्गाय नमः। ॐ सर्वाय नमः। ॐ सर्वलिङ्गाय नमः। ॐ शिवाय नमः। ॐ शिवलिङ्गाय नमः। ॐ ज्वलाय नमः। ॐ ज्वललिङ्गाय नमः। ॐ आप्नाय नमः। ॐ आप्तलिङ्गाय नमः। ॐ परमाय नमः। ॐ परमलिङ्गाय नमः। ఇక్కడ స్వామివారిని త్రేతాయుగంలో పరశురాముడు ఈ గుహామయంలో చిన్న స్వామివారి మూర్తిని ప్రతిష్ఠింపజేసి ఆయనను పరమేశ్వరుని జడల రామలింగేశ్వర స్వామి పేరుతో తపస్సు చేస్తుంటే ఆ లింగంలో శివుడు ఆవహించి ఆ శివుడి యొక్క లింగాన్ని తపస్సు చేసి ఆయన పరశురాముడు మళ్ళీ దర్శనం చేసుకునేసరికి ఆయన స్వామివారి పెద్దగా కనిపించింది. ఈ స్వామివారి మూర్తి నేను ప్రతిష్ఠించింది కానీ దీన్ని భిన్నం చేస్తాను అని ఆయన పరశుడు గంటకుండా ఆ లింగాకారం పైన శిరోభాగంలో కాటు పెట్టేసరికి శివుడు ప్రత్యక్షమై ఈ స్థలంలో నీ తపస్సు ద్వారా నేను ఉద్భవించాను అని చెప్పేసి కలియుగంలో మానవులకు కావాల్సిన ధర్మార్థ కామోక్షములను అనుగ్రహించడానికి ఈ స్థలంలో వెలిశాను అని చెప్పేసి ఆ పరశురాముడికి అనుగ్రహించినట్టుగా ఇక్కడ స్వామివారి స్థలపురాణం. స్వామివారు పడమర ముఖంగా ఉన్నట్టు పరశురాముడు ప్రతిష్ఠ పడమర ముఖంగా ఉన్నట్టు.
జడల రామలింగ స్వామి అంటే శివుడికి జడలుంటే ఏ విధంగానైతే శివుడు సింహాకృతిలో విధంగా జడల ఆకృతిని పోలి లింగాకారం అందువల్ల ఆ జడల రామలింగ స్వామి అని పరశురామ ప్రతిష్ఠ చేసిండు కాబట్టి పశ్చిమాముఖంగా ఉన్నాడు స్వామివారు. అమ్మవారి పుట్ట పైన లేదు, అమ్మవారి కింద ఉంది. అందరూ ఒకసారి జయ గురు జడల రామలింగేశ్వర స్వామికి కర్పూర దివ్యానంద మంగళనీ రామ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఈ అమ్మగారు 13 సంవత్సరాల నుంచి ఈ జడల రామలింగేశ్వర స్వామికి బాగా అనుష్ఠానపరాలు. ఆవిడ మన యొక్క ట్రస్ట్లో ఉన్నారు. ఈ యొక్క మనం ఒక వీక్లీ మధ్య దాన్ని ప్రిపేర్ చేశాం. మన భగవద్గీత ప్రచారంలో భాగంగా చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారికి రావాలని ఆవిడ చెప్పారు. సో మన వాళ్ళందరూ కూడా మేము కూడా ఆ మహిమ చూడాలని ఇక్కడ రావడం చేస్తున్నాం. భగవద్గీత ప్రచారం మన గీతా విజన్ అనే ప్రాజెక్ట్ సనాతన సింధు సత్సంగ ట్రస్ట్ ద్వారా అది మనకు ఒక గీతా ప్రచార రథం మనం ఏర్పాటు చేశాం. సో దాని ప్రారంభం ఇక్కడ నుండే చెయ్యాలి. ఇది అత్యంత మహిమగల అద్భుతమైనటువంటి అనన్య శక్తి కలిగినటువంటి ఈ యొక్క జడల రామలింగేశ్వర స్వామి, అందులో పరశురాములు వారు తన యొక్క ప్రతిష్టాపన చేశారు. కాబట్టి ఎలాగైతే రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు, అదేవిధంగా ఇక్కడ పరశురాముడు అయినటువంటి శ్రీరామచంద్రుడి కంటే ముందు అవతారమైనటువంటి ఆ పరశురాముని యొక్క అవతారం, ఆ విష్ణు అవతారం, ఆయన స్వయంగా సాక్షాత్తు మహాదేవుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఇక్కడ ఈ అమ్మగారి కథ 13, 10, 14 సంవత్సరాల నుండి పూర్తిగా అనుష్ఠానాన్ని ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్ష ధ్వరనాశతాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శిఖరాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భగౌతమాయ మునీంద్రదేవాచిత శేఖరాయ చంద్రాకవైశ్వా నరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ యజ్ఞస్వరూపాయ గంగాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై అకారాయ నమః శివాయ 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 నమః శివాయ
పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడ ఈరోజు ఈ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆశ్రయంలో మనం అందరూ కూడా ఆశ్రయం పొందారు. మీరందరూ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏదైతే భగవద్గీతలో చెప్పారో ఆ విధంగా ఈరోజు ఈ కాలతత్వంలో మీరందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కాలం నుంచి మీరు బయటపడాలంటే మహాకాలుని ఆశ్రయించాలని ఈరోజు మహాకాలుని ఆశ్రయించారు కాబట్టి మీరందరూ ధన్యులు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి ప్రతి అమావాస్య రోజున 1,20,000 మంది పైగా ఇక్కడికి వచ్చి భక్తులు సాధకులు తపస్సులు సాధులు మహాత్ములు అందరూ కూడా ఈ యొక్క ఆశ్రయం పొందుతున్నారంటే ఇది కలియుగములు ఇంతకంటే మహిమాన్వితమైనటువంటి ఒక దేవాలయం కానీ దేవస్థానం కానీ ఇక్కడ ఆశ్రయం కానీ ఆశ్రమం కానీ ఇంకా ఉండబోదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా మన యొక్క రామలింగేశ్వర శర్మ గారు ఇక్కడ మనందరికి కూడా ఎంతో ప్రేమపూర్వకంగా परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवनीतिर्मतिर्मम। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः। कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। जय बोलो कृष्ण भगवान की जय। जय बोलो जडल रामलिंगेश्वर स्वामी की जय।
जय बोलो सीतापति रामचंद्र की, पवन सुत हनुमान की, उमापति महादेव की, बोलो वैष्णव संतन की, सनातन धर्म की।